వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా పార్లమెంటులో తెలంగాణ బిల్. సాధారణంగా పార్లమెంట్ అంటే ఏంటి? మూడు అంశాల యొక్క కలయికగా ఉంటుంది. భారత రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ ఈ మూడింటిని కలిపే పార్లమెంట్ అంటున్నాం. మరి పార్లమెంట్ యొక్క పాత్ర ఏంటి? ఒక బిల్లును రూపొందించడంలో, ఒక బిల్లును ఆమోదించడంలో. గమనిస్తే సాధారణంగా ఒక బిల్ లోక్సభ లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు. ఆ బిల్లు యొక్క అంశాన్ని ఆధారంగా చేసుకొని ఒకవేళ లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభలో ఆమోదం పొందాలి, రాజ్యసభలో ఆమోదం పొందాలి. ఆమోదం పొందిన బిల్ రాష్ట్రపతిచే సంతకం చేయబడాలి. అప్పుడే అది చట్టంగా మారడం జరుగుతుంది. మరి ఇలాంటి ప్రక్రియలో తెలంగాణ బిల్ ఏ విధంగా చట్టంగా మారింది, ఆ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఆవిర్భవించింది, ఆ అంశాలను గమనిస్తే పార్లమెంటులో తెలంగాణ బిల్. సో ఈ తెలంగాణ బిల్లుకు సంబంధించి పార్లమెంటులో ఎక్కడ ప్రస్తావించబడింది అంటే ఒక బిల్లుకు సంబంధించిన అంశాలు పార్లమెంటులో ఏ ఆర్టికల్ నందు ప్రస్తావించబడ్డాయి? గమనిస్తే ఇక్కడ 3వ నిబంధన నందు ప్రస్తావించబడడం జరుగుతుంది. సో ఆర్టికల్ 3 అనేది ఒక బిల్ ఏర్పడడానికి, ఒక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్ ఏ విధంగా రూపొందించబడుతుంది, ఏ విధంగా అమలు చేయబడుతుంది, ఏ అంశాల మీద బిల్లు రూపొందించబడుతుంది అనే అంశాలు మనకు 3వ నిబంధనలో ఉండడం జరుగుతుంది. సో రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలు ప్రస్తావించబడ్డాయి. సో దీనిలో ఏ అంశాలు ప్రస్తావించబడ్డాయి గమనిస్తే, ఒకటి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. సో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన రూపకల్పన, విధి విధానాలు మనకు ఇందులో 3వ నిబంధనలో ఉండడం జరుగుతుంది. రెండోది గమనిస్తే సరిహద్దు మార్చాలనుకున్నా సరిహద్దు మార్పుకు సంబంధించిన విధి విధానాలు కూడా ఇక్కడే ప్రస్తావించబడ్డాయి. మూడోది గమనిస్తే పేరు మార్పుకు సంబంధించిన అంశాన్ని గమనిస్తే ఒక రాష్ట్రం యొక్క పేరును మార్చే సందర్భాలలో కూడా మనకు ఇక్కడే కనబడుతుంది. నాలుగోది గమనిస్తే రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచాలి అనుకుంటుంది. ఒక భౌగోళిక ప్రాంతం లేదా ఒక రాష్ట్రం యొక్క విస్తీర్ణాన్ని పెంచాలి అన్నా తగ్గించాలి అన్నా సంబంధిత అంశాలు మనకి నిబంధన 3లో మనకు ప్రస్తావించబడడం జరుగుతుంది. నెక్స్ట్, రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు సంబంధించిన ప్రక్రియ విధానం ఏ విధంగా కొనసాగుతుంది అంటే ఒక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్ ఎవరు రూపొందిస్తారు, ఆ రూపొందించే బిల్ ఏ విధంగా అది రూపకల్పన చేయబడుతుంది, ఏ విధంగా ఆమోదించబడుతుంది, దాని యొక్క ప్రక్రియ విధానం పార్లమెంటులో భారత రాజ్యాంగంలో ఏ విధంగా ఉంది గమనిస్తే, ఒకటి సంబంధిత అంశాల బిల్ పార్లమెంటులో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు అంటున్నాం. ఖచ్చితంగా బిల్లును పార్లమెంటులోనే ప్రవేశపెట్టాలి. మొదటి అంశం క్లియర్. ఆ బిల్లు పార్లమెంటులో ఏ సభలోనూ అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు. రెండో అంశాన్ని గమనించాలి. మూడోది, కానీ ఆర్థిక వనరులకు పంపిణీ ఉంటే అంటే ప్రవేశపెట్టబోయే బిల్లులో ఆర్థిక వనరుల పంపిణీకి సంబంధించిన అంశాలు కనుక అందులో పొందుపరచబడితే ఖచ్చితంగా రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా గమనించండి. సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తీసుకుంటాం. ఆ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది మనకు పార్లమెంటుపై ఆధారపడి ఉండడం జరుగుతుంది. సో నాలుగో అంశం, రాష్ట్ర పూర్వ అనుమతి తప్పనిసరిగా ఉండడం జరుగుతుంది. ఆ పూర్వ అనుమతికి సంబంధించిన నిర్ణయాన్ని, ఆ కాలాన్ని రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. ఐదో అంశాన్ని గమనిస్తే ఉభయ సభల సాధారణ మెజారిటీ అనేది అవసరమవుతుంది. పార్లమెంటులో మనకి ఒక బిల్లును రూపొందించే క్రమంలో, ఒక బిల్లును ఆమోదించే క్రమంలో మనకు 3 రకాల విధానాలు ఉంటాయి. అందులో మొదటిదే సాధారణ మెజారిటీ అంటున్నాం. ఆ సాధారణ మెజారిటీ ఈ బిల్లుకు సరిపోతుంది. అంటే ఒక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్ లేదా పేరు ఏర్పాటుకు సంబంధించిన బిల్ లేదా విస్తీర్ణం పెంచడం లేదా తగ్గించడానికి సంబంధించిన బిల్కి పార్లమెంటులో ఏముండాలి? సాధారణ మెజారిటీ ఉండాలి. ఒకే దాంట్లో కాదు, లోక్సభలో ఉండాలి, రాజ్యసభలో ఉండాలి. అందుకే మనం క్లియర్గా ఉభయ సభల సాధారణ మెజారిటీ అనేది అవసరమవుతుంది. ఆరో అంశాన్ని గమనిస్తే రాష్ట్రపతి ఆమోదం అనేది తప్పనిసరి కావాలి. చెప్పాను, పార్లమెంటులో రాష్ట్రపతి భాగం కాబట్టి పార్లమెంటులో రాష్ట్రపతి ఆ బిల్లు మీద సంతకం చేస్తేనే అది చట్టంగా మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోదం అనేది తప్పనిసరిగా ఉండడం జరిగింది. ఏడోది, పునఃపరిశీలనకు అవకాశం లేదు అంటున్నాం. సాధారణంగా రాష్ట్రపతి వివిధ రకాల వీటో అధికారాలను కలిగి ఉంటారు. అందులో మనకి పునఃపరిశీలనకు సంబంధించిన అవకాశం ఈ బిల్లుకు ఉండదు. ఒకసారి మళ్ళోసారి పరిశీలించాలని పంపే అవకాశం లేదు. కాబట్టి 7వ అంశం. 8వ అంశాన్ని గమనిస్తే సంయుక్త సమావేశానికి ఆస్కారం అనేది లేదు. ఒకవేళ లోక్సభ, రాజ్యసభ సంబంధిత బిల్లుకు సంబంధించిన భేదాభిప్రాయాలు కనుక వస్తే 108 ప్రకారం సంయుక్త సమావేశం, జాయింట్ సమావేశం ఏర్పడడానికి అవకాశం అనేది ఉండదు. 9వది, నిర్ణీత కాలంతో రాష్ట్రపతి సంబంధిత రాష్ట్రాల అభిప్రాయం కోరవచ్చు. ఎందుకు? ప్రవేశపెట్టే బిల్లులో ఆర్థిక విషయాలు కనుక ఇమిడి ఉంటే కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర శాసనసభలకు పంపవలసింది. ఆ పంపే కాలాన్ని కూడా రాష్ట్రపతి నిర్ణయించడం జరుగుతుంది. సో నిర్ణయిస్తారు, ఓకే, ఒక 6 వారాలు 7 వారాలు నిర్ణయిస్తారు, ఓకే.
సో ఈ 6 వారాల కాలంలోకి అక్కడికి వెళ్ళినాక అనేక సమస్యలు ప్రస్తావిస్తే, అనేక అంశాలను ప్రస్తావిస్తే వాటిని పరిగణలోకి తీసుకోవచ్చా లేదా అనేది పార్లమెంటు మీద ఆధారపడి ఉండడం జరుగుతుంది. 10 రాష్ట్రపతి ఆమోదంతో బిల్ అనేది చట్టంగా మారడం జరుగుతుంది. ఇలా 3 దశలు పూర్తి చేసుకున్న తర్వాత దాని మీద రాష్ట్రపతి సంతకం చేయడంతో అది ఏమవుతుంది, ఒక చట్టంగా మారడం జరుగుతుంది. సో చట్టంగా మారడం తర్వాత కేంద్రం అపాయింటెడ్ డేట్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ అంశాలను మనం ప్రస్తావిస్తున్నాము అంటే, ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్ పార్లమెంటులో, లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టబడింది, ఎప్పుడు ఆమోదించబడింది, ఎవరి చేత ఆమోదించబడింది, 4 ఏ విధంగా ఆమోదించబడింది, రాజ్యసభలో ఎవరు ప్రవేశపెట్టారు, ఎప్పుడు ఆమోదించబడింది, ఎవరు ఆమోదించారు, ఏ ప్రక్రియలో ఆమోదించారు, రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు, కేంద్రం అపాయింటెడ్ డేట్ను ఎప్పుడు ప్రకటించింది. ఈ 6 అంశాలు మనకు క్లియర్గా కనబడాలి. కాబట్టి ఈ ప్రక్రియను మనం గమనించాలి. నెక్స్ట్ గమనిస్తే, రాష్ట్రాల విభజన మరియు ఏర్పాటుకు సంబంధించిన వివిధ కేసులు అంటున్నాం. వివిధ జడ్జిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, దేని మీద, క్లియర్గా రాష్ట్ర విభజనకు సంబంధించి. సో రాష్ట్రాన్ని విభజించే సందర్భంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని విభజించే సందర్భం అంటున్నాం. విశాలాంధ్ర ఏర్పడినప్పుడు రాష్ట్రాలు కలిసే సందర్భాన్ని గమనించవచ్చు. ఎందుకంటే 1956లో కనుక గమనిస్తే, 1956 నవంబర్లో కనుక గమనిస్తే మనకి హైదరాబాద్ రాజ్యంలోని తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రం కలుస్తున్నాయి అక్కడ. కాబట్టి అక్కడ చూడండి, ఏర్పాటుకు సంబంధించి అంటున్నాం. రెండోది, విడిపోతున్నాయి. 2014 జూన్ 2 ప్రకారం ఏర్పడిన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయింది. సో ఇలాంటి 2 సందర్భాలు ఉంటాయి. వీటికి సంబంధించిన సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో వివిధ తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. ఆ తీర్పుల యొక్క సారాంశాలు ఏంటి గమనిస్తే, మొట్టమొదటి తీర్పును గమనిస్తే 18వ రాజ్యాంగ సవరణ ప్రకారం. సో 18వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు వచ్చింది, మనకి 1966లో వచ్చింది. దీని ప్రకారం ఏం చెప్తున్నారు అంటే, క్లియర్గా నిబంధన 3 లేదా ఆర్టికల్ 3లో ఇదివరకే రాష్ట్రాలు అనే పదం మాత్రమే ఉండేది. అంటే ఇప్పుడు భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 3లో ఏమని పదం చేర్చారు, కేవలం రాష్ట్రాలు అనే పదం మాత్రమే చేర్చారు. కానీ ఈ సవరణ ప్రకారం మరో పదాన్ని దానికి యాడ్ చేయడం జరిగింది. అదే కేంద్ర పాలిత ప్రాంతము అవుతుంది. ఈ విషయం మనకు జమ్మూ కాశ్మీర్ ఏర్పడ్డప్పుడు అర్థమవుతుంది. చూడండి, ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం 370 ఆర్టికల్ ప్రకారం ప్రత్యేక హోదా ఉన్నప్పటికీ అది క్రమంగా 2 యూనియన్ టెరిటరీలుగా మార్పు చెందింది. సో సింపుల్గా 18వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్రంతో పాటుగా కేంద్ర పాలిత ప్రాంతం అనే పదాన్ని కూడా చేర్చడం జరిగింది. నెక్స్ట్ గమనిస్తే, మంగల్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అవుతుంది. సో ఈ మంగల్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఎప్పుడు జడ్జిమెంట్ ఇవ్వబడింది అంటే 1987వ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం ఏమని చెప్తుంది ఆ జడ్జిమెంట్, సుప్రీం తీర్పులో ఏ విషయం చెప్తుంది గమనిస్తే, ప్రకారం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, సరిహద్దు మార్పు, పేరు మార్పు వంటి అధికారాలు పార్లమెంటుకు కలవు అని చెప్తుంది. అంటే క్లియర్గా పార్లమెంటుకు ఉండే అధికారాలను ఇక్కడ పునరుద్ఘాటించడం జరుగుతుంది. ఎలాంటి అధికారాలు ఉంటున్నాయి పార్లమెంటుకు అంటే, రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం ఉంటుంది, సరిహద్దును మార్చే అధికారం ఉంటుంది, పేరును మార్చే అధికారం ఉంటుంది. కానీ బాగా గమనించండి, సో ఈ మూడింటిని చేసే సందర్భంలో అంటే పార్లమెంటుకు ప్రకటించబడిన అధికారాలను నిర్వహించే సందర్భంలో ఆ నిర్వహణ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి ఆటంకం కాకూడదు. ఇది ఇంపార్టెంట్. అందుకే రాజ్యాంగ మౌలిక సూత్రము అంటాం చూడండి. సో ఈ మౌలిక సూత్రానికి ఆటంకం కాకుండా ఆ విధిని నిర్వర్తించుకోవచ్చు. రైట్. నెక్స్ట్ గమనిస్తే, ముల్లా పెరియార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అంటున్నాం. సో ఈ ముల్లా పెరియార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఎప్పుడు వచ్చింది, 2006లో తీర్పునివ్వడం జరిగింది. సో ఈ ముల్లా పెరియార్ ప్రకారం వచ్చిన తీర్పు ఏంటి, ఆ తీర్పులో ఉన్న సారాంశం ఏంటి గమనిస్తే, రాజ్యాంగంలోని నిబంధన 3 మరియు 4 అంటున్నాం. ఈ 3 మరియు 4 అనేది రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి, ప్రక్రియలకు సంబంధించి, ప్రక్రియలో ఉన్న అంశాలకు సంబంధించి ఇందులో ప్రస్తావించబడ్డాయి. మరి ఏమని చెప్తుంది అంటే, ఆ ఆర్టికల్ 3, 4 నందు ప్రస్తావించబడిన అంశాల పరంగా పార్లమెంట్ అధికారాలు ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి అంటున్నాం. ఎవరు దాన్ని క్వశ్చన్ చేయలేరు. పార్లమెంటుకు సర్వాధికారాలు వీటిపైన ఉన్నాయి అని చెప్పింది. అంటే ఇదివరకు ఇచ్చిన తీర్పునది డామినేట్ చేసే క్రమంలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మరో కేసును కనుక గమనిస్తే, ప్రదీప్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అంటున్నాం. ఇది 2009లో రావడం జరుగుతుంది దీని యొక్క జడ్జిమెంట్. సో ఈ జడ్జిమెంట్ ప్రకారం ఏమని చెప్తుంది, రాష్ట్ర విభజన బిల్లుపై రాష్ట్రంలో అభిప్రాయాలు పార్లమెంట్ తప్పనిసరిగా పాటించవలసిన అవసరం లేదు అంటున్నాం. మనం క్లియర్గా మెన్షన్ చేశాం. ఒక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లులో ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన అంశాలు కనుక ఉంటే సంబంధిత రాష్ట్ర శాసనసభకు పంపాలి అంటున్నాం.
పంపాము. రాష్ట్ర శాసనసభ ఏదైనా సజెషన్స్ కనుక ఇస్తే, ఏదైనా ప్రశ్నలు కనుక లేవనిస్తే వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని కరాఖండిగా ఈ విషయంలో చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు సింపుల్గా పార్లమెంటు యొక్క అధికారం సర్వోన్నతమైనది, శ్రేష్టమైనది అని మరోసారి ఇక్కడ ఉద్ఘాటించబడడం జరుగుతుంది 2009 కేసులో. నెక్స్ట్ గమనిస్తే తెలంగాణ డ్రాఫ్ట్ బిల్ అంటున్నాం. సో ఈ ముసాయిదా డ్రాఫ్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు చేయబడుతుంది. ముసాయిదా డ్రాఫ్ట్ అంటున్నాం. సో ఈ డ్రాఫ్ట్ బిల్ ఏ విధంగా రూపొందించబడింది, ఎలాంటి పరిణామాల నేపథ్యంలో ఈ ముసాయిదా ఏ రూపంలో రూపొందించబడింది, చాలా చాలా ఇంపార్టెంట్. 6 దశాబ్దాలకు పైగా 66 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఆ ఫలితంగా మనకి తెలంగాణ ముసాయిదా బిల్ అనేది రూపొందించబడుతుంది 2013 సంవత్సరంలో. మరి ఏ విధంగా రూపొందించబడింది, ఇలాంటి సంఘటనల ఫలితంగా అది రూపొందించబడింది, ఈ విషయాన్ని గమనించాలి. 2013 అక్టోబర్ 8న ఏర్పడిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్ చర్చలు జరిపిన తర్వాత జీవోఎం చర్చల ఫలితంగా మనకి తెలంగాణ డ్రాఫ్ట్ బిల్ అనేది రూపొందించబడడం జరుగుతుంది. మరి ఏ విధంగా రూపొందించబడింది ఇక్కడ గమనించాలి. 2009 డిసెంబర్ 9, 2009 డిసెంబర్ 23, 2009 డిసెంబర్ 24 ఈ సంఘటనలు చాలా చాలా ఇంపార్టెంట్ సంఘటనలు. ఏంటి ఇక్కడ 2009 డిసెంబర్ 9 అనగానే మొట్టమొదటి ప్రకటన చిదంబరం మొదటి ప్రకటన రావడం జరుగుతుంది యూపీఏ ప్రభుత్వం నుండి. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పార్లమెంటు కేంద్రంగా ప్రారంభించబడుతుంది. అంటే తెలంగాణ ప్రజానీకం యొక్క డిమాండ్లని మేము అంగీకరించాము, వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తాము, వాటికి ఆధారితంగానే రాష్ట్ర ఏర్పాటు బిల్ పార్లమెంటులో ప్రవేశపెట్టబడుతుంది అని చెప్పారు. క్రమంగా ఆంధ్ర రాజకీయ నాయకం, ఆంధ్ర రాజకీయాల యొక్క ఒత్తిడి మేరకి అది ఆ విషయం తిరగబడుతుంది. చూడండి, ఎప్పుడు డిసెంబర్ 23 మళ్ళీ బుధవారమే రెండో స్టేట్మెంట్ అంటున్నాం. సో చిదంబరం రెండో స్టేట్మెంట్ ప్రకారం ఏమవుతుంది, సంబంధిత రాష్ట్ర శాసనసభ ఆమోదం తర్వాతనే, చర్చల తర్వాతనే ఈ బిల్ పార్లమెంటులో ప్రవేశపెట్టబడుతుంది. విరుద్ధమైన ప్రకటన ఇస్తున్నారు. సో కాంగ్రెస్ మొదటగా ఇస్తుంది అన్నారు, తర్వాత ఇవ్వలేదు అన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే అప్పటి కేసీఆర్ మిగతా వారితో కలిసి ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్, మధుసూదనాచారి, వి ప్రకాష్ లాంటి వ్యక్తులు కాంగ్రెస్ సీనియర్ లీడర్ దగ్గరికి వెళ్తున్నారు. ఏమవుతుంది, జానారెడ్డి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే తెర మీదికి వచ్చింది JAC అంటాం, జాయింట్ యాక్షన్ కమిటీ అంటున్నాం. సో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఎవరి అధ్యక్షతన కన్వీనర్, కో కన్వీనర్ ఇద్దరుంటారు. ప్రొఫెసర్ కోదండరాం మరియు మల్లేపల్లి లక్ష్మయ్య కో కన్వీనర్గా మొత్తంగా మనకు JAC ఏర్పడడంతో తద్వారా దాని ఆధ్వర్యంలో చర్యలు చేపట్టబడడం జరుగుతుంది. క్రమంగా యూపీఏ స్టాండ్ తీసుకుంది. ఎందుకు తీసుకుంది అంటే రాబోయే ఎన్నికల దృష్ట్యా 2014 ఎన్నికల్లో మళ్ళీ గెలవడానికి కావలసిన వ్యూహాలను రూపొందిస్తుంది. అలాంటి వ్యూహాలలో తనకు కలిసి వచ్చిన వ్యూహం ఏంటిది, తెలంగాణ రాష్ట్ర అంశమే. 2004 నుండి, ఇప్పటి నుండి కాదు, 1997 నుండి అది ఉపయోగిస్తుంది. చూడండి, 1997 నుండే యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. మొదటిసారి దెబ్బతింది, 2004లో విజయాన్ని సాధించింది, 2009లో విజయాన్ని సాధించింది, 2014లో మరోసారి హైట్రిక్ విజయాన్ని సాధించే క్రమంలో యూపీఏ ప్రభుత్వం ముందడుగు వేయడం జరిగింది, రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధపడడం జరిగింది. అలాంటి క్రమంలోనే మనకి ఏమవుతుంది, 2013 జూలై నెలలో 2013 జూలైలో CWC సమావేశం జరుగుతుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ వర్కింగ్ కమిటీ సమావేశంలో 10 జిల్లాలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం అనేది ప్రకటించబడుతుంది. సో దాన్ని ఈ GOM, సో CWC ఆంటోనీ కమిటీ GOMలోకి వస్తుంది. GOM ఏం చేసింది, క్లియర్గా 2013ను 10 జిల్లాలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా తయారు చేయబడడం జరిగింది. తెలంగాణ ముసాయిదా బిల్ క్లియర్గా 10 జిల్లాలు మెన్షన్ చేశారు, రాజధానిగా హైదరాబాద్ మెన్షన్ చేశారు. కానీ శ్రీకృష్ణ కమిటీ అలా చెప్పలేదు. చూడండి, 5వ అంశం మాత్రమే చెప్పింది. సో క్లియర్గా గమనిస్తే ఈ బిల్లును 2013 డిసెంబర్ 5న పార్లమెంట్ శీతాకాల సమావేశంలో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. మొత్తంగా ముసాయిదా తయారు చేయబడింది. మరి ముసాయిదా క్యాబినెట్ ఆమోదం పొందాలి. మరి ఎప్పుడు ఆమోదం పొందింది అంటే డిసెంబర్ 5వ తేదీన ఆమోదం పొందుతుంది. బాగా గమనించండి, తెలంగాణ డ్రాఫ్ట్ బిల్ 2013, ఇంకా 2014 రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్ ప్రకారం, రీఆర్గనైజింగ్ బిల్ ప్రకారం ఏర్పాటు చేయబడుతుంది. ఏ విధంగా మారిందో చూడండి.
సో డిసెంబర్ 5 శీతాకాల సమావేశ సందర్భంలో కేంద్ర కేబినెట్, అప్పటి యూపీఏ కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరుగుతుంది. అదే రోజున ఆ సంబంధిత బిల్లుని రాష్ట్రపతి దగ్గరికి చకాచకా పంపడం జరుగుతుంది. చర్యలు ముందు తీసుకుంటుంది, ఎందుకంటే 2014 ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి అందులో ఖచ్చితంగా విజయం సాధించాలి. ప్రజల మద్దతు ప్రజల మద్దతు పొందాలి అంటే బిల్లును శరవేగంగా ముందుకు జరిపింది. అదే రోజు రాష్ట్రపతికి పంపించడం జరుగుతుంది. సో రాష్ట్రపతికి పంపించిన ఆ బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు రాష్ట్రపతి. ఏదైనా న్యాయ సహాయం అవసరమవుతుందా, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందా? కాబట్టి 2013 డిసెంబర్ 6న ఈ బిల్లును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యాయ నిపుణులతో చర్చించడం జరుగుతుంది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే న్యాయపరమైన అడ్డంకులు ఏమైనా ఉన్నాయా, వాటిని ఉంటే ఏ విధంగా సాల్వ్ చేయవచ్చు, అలాంటి అంశాలను కూలంకషంగా చర్చించాడు. డిసెంబర్ 6వ తేదీన ఆమోదించడం జరిగింది. చూడండి, ఒకటే రోజులో జరిగింది. చూడండి, నెక్స్ట్ గమనిస్తే ఈ బిల్లును రాష్ట్రపతి 6 వారాల గడువు నిర్వహించాడు. సో 6 వారాల గడువు అంటే 42 రోజులు, నెలన్నర అంటున్నాం. 6 ఏళ్ళ 42 అంటున్నాం. సో 6 వారాల గడువుతో సంబంధిత రాష్ట్ర శాసనసభకు పంపించడం జరిగింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు పంపిస్తున్నాడు. ఎందుకు? తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఏర్పాటు చేసే క్రమంలో ఆర్థిక లావాదేవీలు క్లియర్గా కనబడుతున్నాయి. ఆంటోనీ కమిటీలో ఇది క్లియర్గా కనబడింది. చూడండి, ఏర్పడే రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం అది కొన్ని విషయాలను సూచించడం జరుగుతుంది. అందులో క్లియర్గా ఆర్థిక లావాదేవీల పంపిణీ అనేది స్పష్టంగా ఉంటుంది. ఆదాయం, అప్పులు, ఆ విషయాలకు సంబంధించిన పంపిణీ కూడా ఉంటుంది. కాబట్టి సంబంధిత రాష్ట్ర శాసనసభకి 6 వారాల గడువుతో ప్రణబ్ ముఖర్జీ పంపించడం జరిగింది. అంటే ఆ గడువు ఎప్పటి వరకు ఉండాలి? ఇక్కడ క్లియర్గా గమనిస్తే 2014 జనవరి 23 లోపు ఉండాలి. అంటే నెలన్నర గడువు, 6 వారాల గడువు అనేది నిర్ణయించారు. ఆ గడువు ఎప్పుడు తీరుతుంది? జనవరి 23న తీరడం జరుగుతుంది. దీంతో పంపించాడు. సో ఆ బిల్ ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు రాష్ట్ర శాసనసభకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు రావడం జరిగింది. దాంట్లో ఎవరు ప్రవేశపెట్టారు, దాని మీద మొదటి ప్రసంగాన్ని ఎవరు ప్రారంభించారు గమనిస్తే చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు గమనించాలి. 2013 డిసెంబర్ 16వ తేదీన శాసనసభలోను శాసన మండలిలోను స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఉదయం 10 గంటలకు బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. అతడు స్పీకర్గా ఉన్న సందర్భంలోనే దాన్ని ప్రవేశపెట్టారు. ఏ రోజున? డిసెంబర్ 16వ తేదీన. అదేవిధంగా జనవరి 8వ తేదీన విభజన బిల్లుపై అప్పటి మంత్రి ఎవరు? వట్టి వసంత కుమార్ చర్చను ప్రారంభించడం జరిగింది. కూలంకషంగా చర్చించాలి. దాని మీద ఏవైనా సలహాలు ఉంటే తీసుకోవాలి. ఇది న్యాయం కాదు, ఇది అన్యాయం అవుతుంది, ఇది న్యాయం అవుతుంది, ఈ విధంగా విభజించండి. ఇలా కూలంకషంగా రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి చర్చను ప్రారంభించారు వట్టి వసంత కుమార్. జనవరి 8వ తేదీన జనవరి 20 నాటికి సభ్యులు అందించిన అభిప్రాయాలను మరియు సవరణలను సిడి రూపంలో శాసనసభకు అందజేయడం జరిగింది. 80 నుండి ప్రారంభించబడిన ఈ ప్రస్థానం 20 వరకు కొనసాగింది. దాదాపు 13 రోజుల ప్రస్థానం కొనసాగింది. సో 13 రోజుల ప్రస్థానం కొనసాగడంతో సభ్యులు దాదాపుగా 5,000కు పైగా సవరణలు సూచించారు. ఈ అంశాలను సవరించండి, ఈ అంశాలను పరిగణలోకి తీసుకోండి. అలాంటి సవరణలు మొత్తం 5,000కు పైగా మనకు కనబడడం జరుగుతుంది. జనవరి 23న విభజన బిల్లును చర్చించడానికి మరింత సమయం కావాలని రాష్ట్రపతిని కోరడం జరిగింది. రాష్ట్రపతి ఏం చేశాడు? ఫస్ట్ 6 వారాల గడువు మాత్రమే ఇచ్చాడు. సో 42 రోజుల గడువే ఇచ్చాడు. గడువు సమీపించింది. గడువు చివరి రోజు రానే వచ్చింది. జనవరి 23న విభజన బిల్లును మరింత లోతుగా చర్చించాల్సి ఉంది. పూర్తిగా మేము చర్చించలేకపోయాం, మరింత గడువు ఇవ్వండి అన్నాడు. దీంతో అంగీకరించిన రాష్ట్రపతి మరొక వారం పెంచడం జరిగింది. అంటే ఇప్పుడు బిల్లు ఆమోదించడానికి రాష్ట్రసభలో చర్చకి ఎన్ని వారాల గడువు వచ్చినట్టు? 7 వారాల గడువు వచ్చినట్టు. 49 రోజుల గడువు రావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా గమనించండి. అని ఇప్పుడు చూడండి, 23 నుండి 7 అంటే 30వ తారీఖు వరకు. సో 30వ తారీఖు వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్రపతి అంగీకారం తెలపడం జరిగింది. జనవరి 25న ముఖ్యమంత్రి బిల్లును తిరస్కరిస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేయవద్దని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసే తీర్మానాన్ని రూల్ 77 ప్రకారం అప్పటి స్పీకర్కి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రూల్ 77 ఏంటి? ఈ బిల్లును ఆమోదించకూడదు, ఈ బిల్లును పంపించకూడదు. సో దాన్ని రూల్ 77 ప్రకారం అప్పటి ముఖ్యమంత్రి ఎవరు? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వాదోపవాదాలు జరిగాయి. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆంధ్రాకు సంబంధించిన మంత్రుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. మొత్తంగా సభలో
మూజువాని ఓటు ద్వారా బిల్ అనేది ఆమోదించినట్టుగా ఆనాటి స్పీకర్ ప్రకటించడం జరుగుతుంది. ఈ రోజున జనవరి 30న జనవరి 30, 2014న బిల్లుపై చివరి రోజు చర్చ జరిగింది. ఆ చర్చకు సంబంధించి దాదాపు 87 మంది శాసనసభ సభ్యులు ఎమ్మెల్యేస్ ఈ శాసనసభ సభ్యులు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మిగిలిన వారు 87 మంది నేరుగా మాట్లాడి తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. మిగిలిన వారు ఏం చేశారు, తమ అభిప్రాయాలని లిఖితపూర్వకంగా స్పీకర్కు అందచేయడం జరిగింది. క్రమంగా స్పీకర్ చెప్పాడు ఏమని, మూజువాని ఓటు అంటున్నాం, వాయిస్ ఓట్ అంటున్నాం. మూజువాని ఓటు అంటే వాయిస్ ఓటు అంటే సభకు హాజరైన జనాభాలో, సభకు హాజరైన ప్రజానికం, సభకు హాజరైన వ్యక్తులలో, సభ్యులలో ఏమవుతుంది, వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయాల్సి ఉంటుంది. అంగీకారాన్ని తెలుపుతూ హ్యాండ్ రేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని మనము మూజువాని ఓటు లేదా వాయిస్ ఓటు అంటున్నాం. అలాంటి మూజువాని ఓటు ద్వారా ఆమోదించబడినట్లుగా స్పీకర్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, పార్లమెంటులో బిల్. ఇప్పుడు శాసనసభ నుండి గడువు తీరింది, సంబంధిత అభిప్రాయాలు సవరణలు వచ్చాయి. అది తిరిగి మళ్ళీ ఎక్కడికి, కేంద్రానికి చేరడం జరుగుతుంది, పార్లమెంటుకు చేరడం జరుగుతుంది. మరి అక్కడ ప్రక్రియ ఏ విధంగా జరిగింది? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపాదించిన సవరణలు అన్ని రాష్ట్రపతికి ఎప్పుడు చేరాయి? ఫిబ్రవరి 9వ తేదీన చేరడం జరిగింది 2014. 2014 ఫిబ్రవరి 12న బిల్లు విషయంలో రాజ్యాంగ సవరణ అవసరం లేదని న్యాయశాఖ తెలపడం జరిగింది. ఇక ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేవు, రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని లా డిపార్ట్మెంట్ నుండి గ్రీన్ సిగ్నల్ అనేది వచ్చింది. ఏ రోజున వచ్చింది? ఫిబ్రవరి 12వ తేదీన రావడం జరిగింది. కాబట్టి బిల్లుని పార్లమెంట్ యొక్క సభలలో ప్రవేశపెట్టడానికి అనుమతి లభించినట్టే. ఎందుకంటే సభలలో ప్రవేశపెట్టిన తర్వాత న్యాయపరమైన వివాదాలు ఎత్తితే మళ్ళీ మధ్యంతరంగానే ఆపివేయబడుతుంది. మధ్యంతరంగా ఆపివేస్తే ప్రజా ఆమోదం అనేది దొరకదు, ఎన్నికలలో గెలవడానికి అవకాశం పూర్తిగా కోల్పోతాము. కాబట్టి పకడ్బందీగా బిల్లును రూపొందించారు. న్యాయశాఖ నుండి అనుమతిని పొందడం జరుగుతుంది. మొత్తంగా అదే రోజు పోలవరం ముంపు గ్రామాలు, ఏ రోజున? ఫిబ్రవరి 12వ తేదీని పోలవరం ముంపు గ్రామాలను ఎప్పటి నుండి ఎంతకు నుండి ఎంతకి 137 నుండి 134కు తగ్గిస్తూ కేంద్రం క్యాబినెట్ మరోసారి సవరణ చేయడం జరిగింది. సవరణ చేశారు. 2 సందర్భాలు అయిపోయాయి. న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, పోలవరం ముంపు గ్రామాలను మార్చడం జరుగుతుంది. 2014 ఫిబ్రవరి 13న హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఏం చేశాడు? సంబంధిత బిల్ ఉభయ సభలో మొదటి సభ అయిన మనకి ఉభయ సభలో లోక్సభలో మనకి ఏం చేస్తున్నాడు? మధ్యాహ్నం 12 గంటలకి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లుపై లోక్సభలో ఫిబ్రవరి 18న చర్చ ప్రారంభమైంది. 13న ప్రవేశపెడితే 18న చర్చ ప్రారంభం కావడం జరుగుతుంది. ఈ చర్చ ప్రారంభమైనట్టు ఆనాటి డిప్యూటీ స్పీకర్ ఎవరు? మీరా కుమార్. స్పీకర్ మీరా కుమార్ ప్రకటించడం జరిగింది. బిల్లుపై చర్చ ప్రారంభమైంది, వాదోపవాదాలు జరుగుతున్నాయి అని మీరా కుమార్ ప్రకటించడం జరిగింది. లోక్సభలో బీజేపీ నేతగా ఉన్న ఆ సందర్భంలో లోక్సభ సభ్యులకి లీడర్గా ఉన్నది సుష్మా స్వరాజ్. అనేక సందర్భాలలో అటు నిజాం కాలేజీలో జరిగిన సభ సందర్భాలలో అనేక సందర్భాలలో ఆమె బేషరతుగా ఏమవుతుంది, మద్దతు ప్రకటించడం జరుగుతుంది. చివరి దశలో 1990 నుండి బీజేపీ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి సమయానుకూలంగా వ్యవహరిస్తూనే వచ్చింది. కాకినాడ తీర్మానాన్ని ప్రకటించునే వచ్చింది. 100 రోజులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించుకుంటూనే వచ్చింది. ప్రతి సందర్భంలో మద్దతు తెలుపుతూనే వచ్చింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, అంటే తెలంగాణ అంశము అనేది దక్షిణ భారత చరిత్రలో ఎంత కీలకమైన అంశమో బాగా గమనించండి. ఎందుకంటే జాతీయ పార్టీలైన కాంగ్రెస్కి, జాతీయ పార్టీ అయిన బీజేపీకి దక్షిణ భారతంలో పాగా వేయడానికి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించాయి. కాబట్టి తెలంగాణ అంశాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని కాలానుగుణంగా కూలంకషంగా చర్చించి సరియైన మద్దతు ఇచ్చే ప్రయత్నంలో చేశారు. అందులో సక్సెస్ సాధించింది యూపీఏ 2 సందర్భాలు. ఇప్పుడు క్లియర్గా గమనించండి. దీంతో బీజేపీ నేతగా ఉన్న సుష్మా స్వరాజ్ బేషరతుగా మేము బిల్లుకి మద్దతు తెలుపుతున్నాము అనడమే కాకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, బిల్లుకు మద్దతు ఇచ్చిన ఈ చిన్నమ్మని మరవకండి అంటున్నారు. ఎవరు? సుష్మా స్వరాజ్ ప్రకటన జారీ చేయడం జరిగింది. ఫిబ్రవరి 18 మధ్యాహ్నం 1 గంట నుండి 4:30 మధ్య మూజువాని ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ ప్రారంభం కావడం జరుగుతుంది. క్రమంగా సభ అనేది 12 సార్లు వాయిదా పడింది.
సో 12 సందర్భాలు రాజ్యసభ అనేది వాయిదా పడడం జరిగింది. మరి ఈ రాజ్యసభ సందర్భంలో బీజేపీ సభ్యులకి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు? బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరు? రాజ్యసభ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరు గమనిస్తే అరుణ్ జైట్లీ. ఇతడు కూడా బేషరతుగా మద్దతు ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి బీజేపీ బేషరతుగా మద్దతు ప్రకటిస్తుంది, ఎలాంటి అభ్యంతరాలు తెలపడం లేదు అనే విషయాన్ని అరుణ్ జైట్లీ రాజ్యసభ కేంద్రంగా తెలియజేశాడు. మొత్తంగా వెంకయ్య నాయుడు బిల్లుపై 38 సవరణలు ప్రతిపాదిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేయడం జరిగింది. అంటే కొన్ని అంశాలు మార్చవలసి వస్తుంది. రాష్ట్ర ఏర్పాటుకు నేను కూడా అంగీకరిస్తున్నాను, కానీ కొన్ని అంశాలలో మరింత లోతుగా విశ్లేషించవలసింది, కొన్ని సవరణలు చేయవలసిందిగా మనకి వెంకయ్య నాయుడు ప్రకటించడం జరిగింది. మొత్తంగా బిల్లు రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20న మూజువాను ఓటుతో ఆమోదించినట్లు అప్పటి డిప్యూటీ చైర్మన్ అంటున్నాం. సాధారణంగా రాజ్యసభకు చైర్మన్ ఎవరు ఉంటారు? ఉపరాష్ట్రపతి ఉంటాడు. ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ ఎవరున్నారు? పీజే కురియన్ ఉండడం జరిగింది. సో ఈ పీజే కురియన్ బిల్లు ఆమోదం చేసినట్టుగా ప్రకటించడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఉపయోగించిన విధానం మూజువాని ఓటు అవుతుంది. రాష్ట్ర శాసనసభలో మూజువాని ఓటే, లోక్సభలో మూజువాని ఓటే, ఇక్కడ కూడా మూజువాని ఓటే. లోక్సభలో ఉన్నది ఎవరు? స్పీకర్ మీరా కుమార్. రాజ్యసభలో ఉన్నది ఎవరు? డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఉండడం జరిగింది. క్రమంగా బిల్లు న్యాయశాఖ నుండి ఎక్కడికి? హోంశాఖకి, చివరికి రాష్ట్రపతికి చేరడం జరుగుతుంది. సో పార్లమెంట్ ప్రక్రియ ముగిసింది. తద్వారా ఆ బిల్లుకు సంబంధించిన పూర్తి ప్రక్రియ జరగాలి, గెజెట్ ప్రక్రియ జరగాలి. కాబట్టి న్యాయశాఖకు వెళ్ళింది, క్లియరెన్స్ తీసుకుంది. హోంశాఖకు వెళ్ళింది, క్లియరెన్స్ తీసుకుంటుంది. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది, ఇప్పుడు సైన్ పెట్టాలి. సైన్ పెడితే అది క్లియర్గా చట్టంగా మారడం జరుగుతుంది. బాగా గమనించాలి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2014 మార్చ్ 1వ తేదీన బిల్లుపై సంతకం చేయడం జరిగింది. సో ఈ బిల్లుపై సంతకం చేయడంతో బిల్ అనేది చట్టంగా మారింది. ఏ చట్టంగా మారింది? పార్లమెంట్లో ప్రవేశపెట్టేటప్పుడు అది 2013 ముసాయిదాగానే ఉంది. ఏ విధంగా? 2013 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్ కాస్త ఏమైంది? 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుగా మార్చబడడం జరిగింది. ముసాయిదా 13 రూపంలో ప్రవేశపెట్టారు, అది కాస్త రాష్ట్రపతి ఆమోదం పొందడంతో అది 2014 ముసాయిదా బిల్లుగా అవుతుంది. పునర్వ్యవస్థీకరణ బిల్ 2014గా మార్చబడడం జరిగింది. 2014 మార్చి 2వ తేదీన మరో నిర్ణయం తీసుకున్నారు. భద్రాచలంలోని 7 మండలాలను ఆంధ్రాలో కలుపుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్. చివరకు మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ దీనిని రాజ్యపత్రం లేదా ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ చట్టం పేరుతో 2014 చట్టబద్ధత కల్పించడం జరిగింది. సో 2014 చట్టబద్ధత అనేది ఎక్కడి? లా అండ్ జస్టిస్ విభాగం నుండి వచ్చింది. జూన్ 2న విభజన తేదీని లేదా అపాయింట్మెంట్ డేట్ని కేంద్రం ప్రకటించింది. పార్లమెంటులో 3వ నిబంధనలు క్లియర్గా ఉంది. కేంద్రమే అపాయింట్మెంట్ డేట్ని ప్రకటించాలి. ఏ రోజు ప్రకటించింది? జూన్ 2ను అపాయింటెడ్ డేట్గా కేంద్రం ప్రకటించడం జరిగింది. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలోని జీవో నెంబర్ 111లో ఉన్న బూర్గంపాడు, సీతారాం నగర్, కొడెక్ తప్ప మిగిలిన రెవెన్యూ గ్రామాలతో సహా 9 జిల్లాలను కలిపి తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడుతుంది అని ప్రకటించడం జరిగింది. సో మరి ఈ బిల్లును కనుక, ఈ చట్టాన్ని కనుక గమనిస్తే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఎన్ని సెక్షన్ 7 ప్రకారం ఏ విషయం కనబడుతుంది? ఎందుకంటే హైదరాబాద్ అనేది క్రియాశీలకంగా ఉంది. అప్పటికే ఆంధ్ర నుండి అనేక మంది వలసలుగా ఇక్కడ స్థిరపడ్డారు. వారి యొక్క సంక్షేమం ఏ విధంగా ఉండాలి, పెట్టుబడిదారి ఏ విధంగా, ఆ పెట్టుబడిదారుల యొక్క సంక్షేమం ఏ విధంగా ఉండాలి, ఆ విషయం ఇక్కడ ప్రస్తావించబడుతుంది. సో సెక్షన్ 7 ప్రకారం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ 2 రాష్ట్రాలకు గవర్నర్గా ఉండడం జరుగుతుంది. నరసింహన్ ఉన్నాడు అప్పుడు. బాగా గమనించండి. సెక్షన్ 8 ప్రకారం గమనిస్తే ఉమ్మడి రాజధాని వాసుల రక్షణ అనేది గవర్నర్ బాధ్యతగా ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఉన్న అంశాలు ఏంటి? ఇందులో మొత్తం భాగాలు 12 అవుతున్నాయి, మొత్తం సెక్షన్లు 108 అవుతుంది, షెడ్యూళ్ల సంఖ్య 13 కావడం జరుగుతుంది. ఇలా మనకి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం 2014 జూన్ 2న 29వ రాష్ట్రంగా మనకి తెలంగాణ ఏర్పాటు చేయబడడం జరిగింది. ఇది పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు సంబంధించిన ప్రక్రియ అవుతుంది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.